హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు టాపిక్ వ్యూ తెలుగు. ఇవాళ మనం మాట్లాడుకోబోయే మూవీ వచ్చి ఎవరెస్ట్ 2015 మూవీ. అమెజాన్ ప్రైమ్, జియో హాట్స్టార్ స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ రీసెంట్ గానే వాచ్ చేశాను. ఫస్ట్ ఈ మూవీ ట్రైలర్ చూసాక కంప్లీట్ నాకు ఒక ఎంగేజింగ్ థ్రిల్లర్ వైబ్స్ ఇచ్చాయి. తర్వాత అసలు మూవీ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా నార్మల్గా ర్యాండమ్గా చూసాను. కానీ వాచ్ చేస్తూ ఫర్దర్గా ఇన్ డెప్త్ వెళ్ళిన మూవీ కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ డ్రామా, అడ్వెంచర్, థ్రిల్లర్ మూవీ, ఆసమ్ మూవీ. స్టోరీ పాయింట్ వచ్చేసి ఈ మూవీ కంప్లీట్లీ ట్రూ ఇన్సిడెంట్స్ పై బేస్ చేసుకుని తీశారు. 1996 జరిగిన మౌంట్ ఎవరెస్ట్ డిజాస్టర్ ఆధారంగా తెరకెక్కించారు. స్టోరీ ఫాలో అప్ అయ్యేది రాబ్ హాల్. తను ఒక ట్రెకర్ అండ్ సీజన్ క్లైంబర్. తను ఒక గైడ్ గా కూడా వర్క్ చేస్తాడు. అతను కొంతమంది క్లైంబర్స్ ని అసైన్ చేసుకొని మౌంట్ ఎవరెస్ట్ ఎక్స్ప్లోరేషన్ కి తీసుకెళ్తాడు. అతని టీమ్ ఎక్స్ప్లోరేషన్ ప్రాసెస్ వెళ్తూ ఎటువంటి హర్డల్స్ అండ్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు, అక్కడ హార్ష్ ఎన్విరాన్మెంట్ కండిషన్స్ అండ్ క్లైమేట్ ఇలా తట్టుకున్నారు, వాళ్ళ పర్సనల్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నారు అనేది మూవీలో చూస్తాం. మూవీలో పాజిటివ్ థింగ్స్ వచ్చి స్టోరీ అండ్ డైరెక్షన్ ఇస్ గుడ్, సినిమాటోగ్రఫీ బ్రెత్ టేకింగ్, మౌంటైన్స్, ల్యాండ్స్కేప్స్, ఆ బ్యూటీ, ఆ డేంజరస్ వెదర్ని, ఈవెంట్స్ బాగా క్యాప్చర్ చేసి చూపించారు. మూవీలో ఉన్న ప్రతి క్యారెక్టర్ అండ్ వాళ్ళ యొక్క స్ట్రాంగ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. పర్టికులర్లీ జేసన్ క్లర్క్, ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. హార్ట్ పంపింగ్ యాక్షన్ సీక్వెన్సెస్, ఒక సీటేజ్ థ్రిల్లర్ వైబ్స్ క్రియేట్ చేశారు. క్యారెక్టర్స్తో వచ్చే స్ట్రాంగ్ ఎమోషనల్ సీన్స్ అండ్ కొన్ని సీన్స్ లిటరలీ బాగా డిజైన్ చేశారు. మూవీలో బెస్ట్ సీన్స్ వచ్చి మౌంటైన్ పైకి ఎక్కడం, స్టన్నింగ్ సీనరీస్ అండ్ టీమ్ ఎక్సైట్మెంట్ సీన్స్, స్ట్రాంగ్ సీక్వెన్సెస్, ఫుల్ ఇంటెన్స్ అండ్ టెరిఫైయింగ్ సీక్వెన్స్, క్లైమాక్స్ సీన్స్, ఫుల్ ఎమోషన్స్తో హార్ట్ బ్రేకింగ్, ఇన్స్పైరింగ్ వేలో చూపించారు. సర్వైవర్స్ రెస్క్యూ చేసే సీన్స్, మూవీ స్టార్టింగ్ పాయింట్ నుండి ఇంటర్వెల్ వరకు అండ్ క్లైమాక్స్ నుండి సర్వైవింగ్ వేలో భలే తీశారు. మూవీలో డ్రామా చాలా బాగుంది. మెయిన్గా సెకండ్ హాఫ్లో వచ్చే సీన్స్, యాక్షన్, అడ్వెంచర్, బ్లాక్స్, క్లైమాక్స్ లిటరలీ ఎమోషనల్గా తీశారు. మూవీలో నెగిటివ్ పాయింట్స్ వచ్చేసి మూవీలో కొంచెం క్రియేటివిటీ, సినిమాటిక్ లిబర్టీస్ బాగా తీసుకున్నారు. ఒక 2 to 3 సీన్స్ ఇంకా బెటర్గా చూపించుంటే బాగుండేది. ఫస్ట్ హాఫ్లో కొన్ని క్యారెక్టర్స్ బాగానే ప్రజెంట్ చేశారు, కానీ ఇంకా కొంచెం బెటర్ వేలో తీసుకెళ్ళుంటే కొంచెం లాగ్ అనిపించింది. ఎందుకంటే డ్రామా సీన్స్ కాబట్టి ఇంకా బెటర్ వేలో ప్రజెంట్ చేస్తుంటే బాగుండేది. స్టార్టింగ్ కొంచెం పేసింగ్ ఇంకా బెటర్గా ఉండాల్సింది. ఓవరాల్ సూపర్ మూవీ గైస్, డోంట్ మిస్ ఇట్, వాచ్ ఇట్. సూపర్ డ్రామా, మంచి థ్రిల్లింగ్ సీన్స్ అండ్ స్టన్నింగ్ విజువల్స్ అండ్ స్ట్రాంగ్ పర్ఫార్మెన్సెస్తో మూవీ బాగా తీశారు. రికమెండెడ్ 87%. ఈ రివ్యూ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్కి నోటిఫికేషన్ బిల్ ఆన్ చేసుకొని మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సైనింగ్ ఆఫ్ టీమ్ టాపిక్ వ్యూ తెలుగు.